పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఏ ఏకాదశి అయినా అత్యంత పవిత్రమైంది. ఆ రోజు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం మీదనే ఉంటారు. ఎందుకంటే ఆ రోజుకున్న ప్రత్యేకత మన పురాణాల్లో కూడా చెప్పబడింది. అటువంటి ఏకాదశుల్లో యోగిని ఏకాదశి అనే ఒక ఏకాదశి ఉందని ఎంతమందికి తెలుసు? ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ రోజు విశిష్టత ఏమిటి? ఈ అంశాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితురాలు, సైకాలజిస్ట్, న్యూమరాలజిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మనకందరికీ సుపరిచితమైన హరి రఘుప్రియ గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. అమ్మ, యోగిని ఏకాదశి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మందికి తెలియదు. ఏకాదశులు విన్నాము. ఈ యోగిని ఏకాదశి అంటే ఏంటి? అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? తప్పకుండా. మనకి 24 ఏకాదశులు వస్తుంటాయి. అందులో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ యోగిని ఏకాదశి అంటే దివ్య శక్తి కలిగిన, యోగిని అంటే దివ్యమైన శక్తి, దివ్య శక్తి కలిగినటువంటి ఏకాదశి. అయితే మరి ఈ ఏకాదశి చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక, మిగతా ఏకాదశులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటే ఈ ఏకాదశికి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. ఓ, గతంలో మనకు తెలుసో తెలియక చేసిన పాపాలు పోతాయి. ఆ పాపాల వల్లే ఇప్పుడు కష్టాలన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి అది మనకి తెలియకుండానే పోతాయి. రెండవది ఏంటంటే, పూర్వంలో కానీ లేదా అంటే గత జన్మలో కానీ ఇప్పుడు కానీ ఏవైనా శాపాలు పెడుతుంటారు. చిన్న చిన్న శాపాలు పెట్టేస్తుంటారు. నీకు అలా జరగాలి, ఇలా జరగాలి, ఏమిటో అనేస్తుంటారు. గోల్డ్ శాపాలు మనకి పెడుతూనే ఉంటారు. సో ఆ శాపాలు ఈ యోగిని ఏకాదశి చేసినప్పుడు తుడిచిపెట్టుకుని పోతాయి. అంటే దానివల్ల విముక్తి ఉంటుంది. మూడోది ఏంటంటే, చర్మ సంబంధిత వ్యాధులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ రోజు ఉపవాసం ఉండి ఆ జలాన్ని తులసి దళాలతో ఆ జలాన్ని అభిషేకం చేసి ఆ జలాన్ని కనుక సంప్రోక్షణ చేసుకుని లేదా తులసి ఆకుతో ఆ ప్రదేశంలో కనుక రాసుకుంటే ఆ చర్మ సంబంధిత వ్యాధులు పోతాయి. దాంతో పాటు శారీరక రుగ్మతలు అంటే ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ తులసి తీర్థము తీసుకున్నట్టయితే, తులసి తీర్థం అంటే మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు, మనము నిత్య కూర్చొని చేసే తులసి వేస్తే ఆ తులసి తీర్థాన్ని తీసుకోవచ్చు. అయితే దీంతో పాటు విష్ణు యొక్క కృప కలుగుతుంది, అంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటుగా మనం మోక్షం వెళ్ళడానికి మార్గం సులభం అవుతుంది. అంటే ప్రతి సంవత్సరంలోనూ మనకి యోగిని ఏకాదశి వస్తూ ఉంటుంది. ఎప్పుడూ పాటించలేకపోయినా కనీసం ఇప్పటి నుంచైనా పాటించగలిగితే మోక్షం కలిగే అవకాశం అంటే మార్గము, మోక్షం వస్తుందని చెప్పట్లేదు, వెళ్ళే మార్గము సులభతరం అవుతుందన్నమాట. ఇవి ఫలితాలు. మరి అయితే ఈ ఏకాదశికి కథ ఒకటి ఉన్నది. అసలు యోగిని అనే పేరుతో ఎందుకు వచ్చింది? కుబేరుడి దగ్గర హేమమాలి అనే ఒక పుష్పమాలలు సమర్పించే, అంటే పుష్పాలను కట్టి ఇస్తుంటారు కదా మాలలు, అట్లాంటి అతను కుబేరుడి దగ్గర ఉండేవాడు అనమాట. అయితే ఒక రోజు అతను ఏం చేశాడంటే, భార్య యొక్క మోహంలో పడి ఏ రోజుకు ఆ రోజు పువ్వులు కట్టి ఇవ్వడం, ఆ మాలలు కట్టి తేవడం ఇచ్చేది ఆ రోజు మర్చిపోయాడు. ఈ మోహిని ఏకాదశి రోజు అనమాట. అయితే తీసుకురాకపోయేటప్పటికి కుబేరుడు ఏం చేశాడంటే, కోపంతో నాకు ఈ రోజు మాలలు రాలేదు, ఏంటి కారణము అని చెప్పి నిలదీసి అడిగాడు. అడిగినప్పుడు అతను ఏం చేశాడంటే ఏదో సాకు చెప్పాడు. వీళ్ళకి తెలుస్తుంది కదా భగవంతుడికి, తెలిసినప్పుడు నువ్వు ఈ నిమిత్తంగానే నాకు మాలలు తీసుకురాలేదు కాబట్టి నీకు కుష్టు వ్యాధితో బాధపడాలి అని శాపం పెట్టాడు. అందుకని ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరైతే చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు ఈ ఏకాదశి రోజు ఆ నీళ్లతో కనుక రాసుకుంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలా శాపం ఇచ్చిన తర్వాత మహర్షి అంటే సూచన ప్రకారము మహర్షుల్ని పిలిచి, మరి దీనికి ప్రాయశ్చిత్తం కావాలి కదా, పొరపాటు జరిగింది, మరి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే కనుక ఈ హేమమాలి అనే అతను ఈ యోగిని ఏకాదశికి సంపూర్ణంగా ఉపవాసం ఉండి విష్ణు భగవానుణ్ణి కుబేరుణ్ణి కూడా పూజ చేసి ఆ నీళ్లతో తన శరీరాన్ని కడిగినట్టయితే కనుక ఈ శాప విమోచనం అవుతుంది అని చెప్పి, అంటే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందుతాడు అని చెప్పి శాప విమోచనం చెప్పాడు. అయితే ఈ రోజున మరి చెయ్యవలసిన ఉపవాసం అంటే నియమ నిబంధనలు ఏంటంటే కనుక, నీళ్లతో మాత్రమే ఈ రోజు ఉండాలి. అంటే నీళ్లు సేవిస్తూనే ఈ రోజు ఉపవాసం ఉండాలి. మిగతా దాటికి ఏంటంటే పళ్ళు పలారాలు తినొచ్చు, కానీ దీనికి మాత్రం నో పండు నో పలహారం, ఓన్లీ నీళ్లతో మాత్రమే ఉంటారు. నీళ్ళు తాగాలి, ఆకలి వేస్తే నీళ్లు తాగాలి, అంతే. దాంతో పాటు అందులో తులసిని యాడ్ చేసి అంటే వేసుకుని ఆ నీళ్లు సేవించాలి. రెండోది ఏంటంటే మహావిష్ణువు ఆరాధనతోనే ఉండాలి, తులసి ఆరాధన చేసుకోవాలి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా
నాకు అవకాశం లేదు, నా చదవడం కుదరదు అని అనుకోవద్దు. విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా చదవాలి, నోరు తిరగకపోతే వినే ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ తులసి నమః, ఈ ఇద్దరిని జాయింట్ అంటే కలిపి 108 సార్లు లేదా 1008 సార్లు చదువుకోవాలి. దాంతో పాటు మరి చేయవలసిన పరిహారాలు ఏంటంటే అన్నదానం చేయాలి, వస్త్రదానం చేసుకోవాలి, తర్వాత పళ్ళను దానం చేయాలి, తినొద్దు, దానం చేసుకోవాలి. తర్వాత వీలైతే కనుక శాలిగ్రామాలను, స్ఫటిక శాలిగ్రామం కానీ లేదా నల్ల శాలిగ్రామాన్ని కానీ దానంగా, విష్ణు శాలిగ్రామాలు ఉంటాయి, ఆ శాలిగ్రామాన్ని ఒకటైనా వారి శక్తికి సంబంధించి దానంగా ఇచ్చుకోవాలి. దాంతో పాటు మరి ఏం పనులు చేయకూడదు అంటే కనుక మాంసాహారం చేయకూడదు, మద్యం తీసుకోకూడదు, ఇంకా ధూమపానం లాంటివి తీసుకోకూడదు, ప్రత్యేకంగా అసత్యము, దూషణ ఇవి అస్సలు చేయకూడదు. దీంతో పాటుగా హింస అంటే ఈ రోజు గబుక్కన చీమల్ని కానీ లేదా బల్లుల్ని కానీ లేదా ఏదో ఒక రకమైన మనం నిత్యకూర్చంలో మరీ ప్రత్యేకంగా మీరు అన్నట్టు దోవల్ని చంపుతారు. ఈ దోవలకి దూరంగా ఉండండి, కానీ మీ చేత్తో చంపే ప్రయత్నం చేయకూడదు. అంటే జీవహింస అనేది ఈ రోజు చేయకూడదు. మరైతే ఈ రోజు ప్రత్యేకత ఇంకా ఏమి ప్రత్యేక చేసుకోవాలంటే కనుక వీలుంటే, అంటే సామాజికంగా మనకి ఉద్యోగాలు అవి ఉంటాయి, సెలవులు ఇవ్వరు కాబట్టి మీరు ఉన్న ప్రదేశంలోనే విష్ణు సహస్రనామం కానీ విష్ణునామం కానీ చదువుకుంటూ మీతో పాటు చిన్న శాలిగ్రామాన్ని పట్టుకెళ్ళండి. మరి స్త్రీలు ఋతుక్రమంలో ఉంటే ఏం చేయాలి అని సందేహం కూడా రావచ్చు. అటువంటప్పుడు స్త్రీలు మాత్రము శాలిగ్రామాన్ని ముట్టుకోవద్దు, కానీ పురుషులు మాత్రము జేబులో చిన్న శాలిగ్రామాన్ని వేసుకోండి. వెళ్ళొచ్చు, అది మీ పాకెట్ లోనో వ్యాలెట్ లోనో ఉంటుంది కాబట్టి దానికి తప్పు లేదు. అది వేసుకుని తిరిగి మళ్ళా తీసుకొచ్చి సంప్రోక్షణ చేసేసి, ఎందుకంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ ప్రయత్నం చేయొచ్చు. మేము ఉపవాసం ఉండలేము, మరి మా పరిస్థితి ఏంటి అంటే కనుక దానికి కూడా ఉన్నది. మాంసాహారం తినకుండా సాధ్యమైనంత వరకు పెరుగుతో కలిపినటువంటి అన్నాన్ని తినండి. పెరుగు అన్నం తినేటప్పుడు తులసి ఆకు దాని మీద పెట్టి ఆ పెరుగన్నాన్ని తినే ప్రయత్నం చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని మనం తీసుకువెళ్ళిన, అంటే జెంట్స్ గానీ లేడీస్ గానీ తీసుకువెళ్ళిన శాలిగ్రామం ఉంటుందిగా, ఆ శాలిగ్రామాన్ని యథాస్థానంలో పెట్టేసి మీ యొక్క కోరుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సంపూర్ణమైన ఫలితము వస్తుంది. ఈ యోగిని దివ్య శక్తి వస్తుంది. అసలు యోగిని అంటేనే దివ్య శక్తికి సంబంధించింది. అయితే దీనిలో మరొక ముచ్చట కూడా చెప్పారు మనకి ఋషులు, ఏంటంటే ఈ యోగిని ఏకాదశికి కుబేర సహిత లక్ష్మీ అమ్మవారిని కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ధన ప్రాప్తి కలగడము, తర్వాత అప్పులతో బాధపడే వాళ్ళకి అప్పులు తీరడము, ఆకస్మిక ధన ప్రాప్తి రావడము, కుబేర అనుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకేసారి ఇన్ని మంచి ఫలితాలు ఈ యోగిని ఏకాదశికి మనకి అనుగ్రహించడం జరిగింది అనమాట. ఎవరు కుదిరినా వాళ్ళు ఎంత వరకు కుదిరితే అంత చేసుకుంది బెటర్ అమ్మా. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందులోనూ మరి నాన్న చర్మ సంబంధిత ఎవరైతే బాధపడుతున్నారో తప్పనిసరిగా ఈ రోజు వాళ్ళు నియమనిష్టలతో చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. నమస్తే నాన్న.